కానీ నువ్వు సంఘమైతే, సంఘము అంటే మొండెం కాదు, శిరస్సుతో అతకబడినటువంటి శరీరం అనేడు సంఘం. యేసుతో ఎవరు అతకబడుతారో, యేసు ప్రభువులో ఎవరు అతకబడుతారో వాళ్ళే సంఘం. బైబిల్ పట్టుకున్నోడల్లా సంఘంలోనికి రాడు, బాప్తిసం తీసుకున్నోడల్లా సంఘంలోనికి రాడు, అద్భుతం నాకు జరిగింది అన్నోడల్లా సంఘంలోనికి రాడు. ఎందుకంటే దయ్యాలు కూడా అద్భుతాలు చేస్తున్నాయి బయట, అబద్ధ ప్రవక్తలు కూడా అద్భుతాలు చేస్తున్నారు బయట. సంఘం అయితే, యేసుతో జాయింట్ చేయబడిన వ్యక్తివి నువ్వైతే, యేసయ్య శిరస్సుకు అతకబడిన శరీరం అయితే నువ్వేం చేస్తావో తెలుసా? అత్యాసక్తితో ప్రార్థన చేస్తావు.